హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ నెల 26వ తారీఖు నుంచి కూడా దాదాపు ఒకేసారి 4 పథకాలనైతే మనకు అమలు చేయబోతున్నారు. ఇక ఈ 4 పథకాలు ఏవనేది చూస్తే, మొట్టమొదటిగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా మహిళలందరికీ కూడా 6,000 రూపాయలను అందిస్తారు. ఇక రెండవ పథకంగా చూసుకుంటే రైతన్నులందరికీ కూడా ఈ యాసంగి సీజన్కు సంబంధించి 6,000 రూపాయలను అందిస్తారు. ఇక మూడవ పథకంగా చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కూడా కొత్త రేషన్ కార్డులు లేని వారందరికీ కూడా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను పంపిణీ చేస్తారు. ఇక నాలుగవదిగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు చొప్పున ఇందిరమ్మ ఇండ్లు పథకాన్ని ఈ 4 పథకాల ద్వారా మనకు ముఖ్యంగా మహిళలు ఎక్కువగా లబ్ధి పొందబోతున్నారన్నమాట. ఇక ఇందులో భాగంగానే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ యొక్క పథకాల లిస్టులో ఇప్పటి వరకు పేరు రాని వాళ్ళు, అంటే మనం ఇక్కడ చూసుకుంటే రైతు భరోసాకు ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారు, వారి లిస్ట్ అయితే విడుదలైంది. ఇక ఇందిరమ్మ ఇండ్లకు ప్రభుత్వం అయితే ఇంటింటి సర్వే చేసి అర్హులను గుర్తించింది. అలాగే కులగణన సర్వే ఆధారంగా రేషన్ కార్డుల లబ్ధిదారులను గుర్తించింది. ఇక దీంతో పాటుగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి, అంటే 6,000 రూపాయల పథకానికి ఉపాధి హామీ పథకం ద్వారా అర్హులను గుర్తించింది. ఇక ఈ విధంగా అర్హులను గుర్తించి గ్రామ సభలు అనేటివి జరుగుతూ ఉన్నాయి. ఈ గ్రామ సభల్లో అర్హుల జాబితాలో మనకు పేర్లు చూసుకోవాలని లబ్ధిదారులకు చెప్పడంతో ఇక్కడ ఏంటంటే చాలామంది పేర్లు రాలేదని గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఈ గందరగోళ పరిస్థితుల మధ్య తెలంగాణ ప్రభుత్వం మరొక నిర్ణయం తీసుకుని ఇక నిన్నటి నుంచి ప్రతి ఊర్లోనూ గ్రామ సభ అనేది పెట్టి, ఈ గ్రామ సభలో ఎవరైతే ఇప్పటి వరకు ఇచ్చినటువంటి అర్హుల లిస్టులో మీ పేర్లు రాలేదో వారంతా కూడా మరొకసారి ఈ 4 పథకాలకు, అంటే మీరు ఏ పథకానికి అర్హత ఉందో ఆ 4 పథకాలకు మీరు ఇక్కడ దరఖాస్తు అనేది ఇవ్వాలని కూడా మన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, అలాగే మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేశారనమాట. ఇక ఈ నేపథ్యంలోనే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులు ఉన్నారో మీకు ఈ యొక్క పథకాలు రావాలంటే తప్పకుండా మీరు నేను వీడియోలో చెప్పినట్లు మీరు కనుక ఇలా చేస్తే మీకు రైతు భరోసా వస్తుంది, ఇందిరమ్మ ఇల్లు వస్తుంది, ఆత్మీయ భరోసా కింద 6,000 రూపాయలు వస్తాయి, కొత్త రేషన్ కార్డు కూడా వస్తుంది. తప్పకుండా మీరు ఇలా చేయండి. ఇక వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, ఈ విధంగా ఈ వీడియో కిందనే ఉంటుంది. తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి. మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా లైక్ చేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే మీ బంధువులు, స్నేహితులు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. చాలామంది ఏంటంటే చూసి వెళ్ళిపోతున్నారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అంతేకాకుండా తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఈ పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకు నేను తెలియజేస్తూ ఉంటాను. ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీరు తెలుసుకోవాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, నల్ల కలర్లో ఉంటుంది. తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మీరు ఎప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకుంటారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరింత ఇన్ఫర్మేషన్ను మీ ఫోన్లో మీరు ఉచితంగా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా మహిళలకు, రైతులకు, ఇల్లు లేని వారందరికీ కూడా ఈ నెల 26వ తారీఖున ఒకేసారి 4 పథకాలను అయితే అమలు చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా మొట్టమొదటిగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ద్వారా ఉపాధి హామీలో పనిచేసినటువంటి కుటుంబాలకు 6,000 రూపాయలు. ఇక రైతులందరికీ కూడా యాసంగి సీజన్కు సంబంధించి పెట్టుబడి సాయం 6,000 రూపాయలు. ఇక నియోజకవర్గానికి 3,500 ఇళ్ళు చొప్పున ఇందిరమ్మ ఇల్లు, అలాగే కొత్తగా పెళ్ళైన జంటలకు కొత్త రేషన్ కార్డులు. ఈ 4 పథకాలను ఒకేసారి అమలు చేస్తూ కూడా తెలంగాణ ప్రజలకు ఇబ్బంది లేకుండా చేస్తున్నారు మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక ఇందులో వచ్చినటువంటి చిక్కు ఏంటంటే ఈ 4 పథకాలకు కూడా లబ్ధిదారులంతా కూడా ఎప్పుడో దరఖాస్తు చేసుకోవడం జరిగింది. అంటే గత సంవత్సరం మనకు ఎప్పుడైతే ప్రభుత్వం ఏర్పడిందో డిసెంబర్ నెలలో, అప్పటి నుంచే వీళ్ళంతా కూడా దరఖాస్తులు అనేది 2023 డిసెంబర్లో ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకున్నారు ప్రజాపాలనలో. ఇక దరఖాస్తు చేసుకున్నా కూడా ఏంటంటే
ఇప్పుడు మళ్ళీ కూడా కొత్త లిస్ట్ అనేది విడుదల చేసింది ప్రభుత్వం. ఈ కొత్త లిస్ట్ అనేది విడుదల చేసి అర్హుల జాబితాలను ఈ యొక్క గ్రామ సభల్లో మనకు ప్రదర్శించడం జరిగింది. ఈ అర్హుల జాబితాలను గ్రామ సభల్లో ప్రదర్శించడంతో ఏంటంటే ఇందులో చాలామంది లబ్ధిదారుల పేర్లు అయితే లేవన్నమాట. ఇక ఈ లబ్ధిదారుల పేర్లు అనేది లేకపోవడంతో లబ్ధిదారులంతా కూడా మాకు అర్హత ఉంది, మాకు ఇప్పటికీ రేషన్ కార్డు లిస్టులో పేరు లేదు, అలాగే ఈ ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో పేరు లేదు, ఇలా వారు చాలా ఇబ్బంది అయితే పడ్డారన్నమాట. ఇక వీరందరికీ కూడా ఊరట కలిగించే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఎవరికైతే ఇప్పటివరకు విడుదల చేసినటువంటి అర్హుల జాబితాలో పేర్లు రాలేదో వారంతా కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి గ్రామ సభల్లో, అంటే నిన్నటి నుంచి గ్రామ సభలు జరుగుతున్నాయి, ఈ నెల 21 నుంచి 24వ తారీఖు వరకు కూడా గ్రామ సభలు ఉంటాయని, ఈ గ్రామ సభల్లో మీరు పేర్లు రాని వారంతా కూడా మళ్ళీ కూడా దరఖాస్తు చేసుకుంటే మీ దరఖాస్తులను పరిశీలించి మీకు ఈ యొక్క ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ద్వారా మనకు ఈ యొక్క పథకం ద్వారా మీకు 6,000 రూపాయలు కానీ, రైతులకు యాసంగి సీజన్కి సంబంధించి 6,000 రూపాయలు కానీ, ఇందిరమ్మ ఇల్లు కానీ, ఇవన్నీ కూడా అంటే కొత్త రేషన్ కార్డు ఇవన్నీ కూడా మీకు ఇస్తాం. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు. ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి విమర్శలను మీరు పట్టించుకోవద్దు, ఎందుకంటే ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇది రేషన్ కార్డుల ప్రక్రియ కానీ ఈ పథకాలన్నీ కూడా నిరంతరం జరిగే ప్రక్రియలు, మీకు ఇబ్బంది లేదు. తప్పకుండా మేము మీకు ఈ కొత్త రేషన్ కార్డులో ఇస్తాం, అలాగే రైతులకు పెట్టుబడి ఇస్తాం, ఇలా అన్ని రకాల పథకాల ద్వారా మీకు మేలు చేస్తాం. కాబట్టి తప్పకుండా ఎవరైనా సరే మిస్ అయిన వారు ఉంటే, అంటే అర్హుల జాబితాలో పేర్లు రానిటువంటి వారు ఎవరైనా ఉంటే మీరు తప్పకుండా ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు సూచించింది. కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మిస్ అయినటువంటి వారు ఉన్నారో వారంతా కూడా ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోండి. దరఖాస్తు చేసుకున్న వారంతా కూడా మీకు డబ్బులు అయితే వస్తాయి. కాబట్టి మిస్ అయిన వారంటే ఎవరైనా దరఖాస్తు చేసుకోండి. ఈ నెల 26వ తారీఖున రైతు భరోసా కింద 6,000 రూపాయలు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 6,000 రూపాయలు, అంటే భూమి లేనటువంటి వారికి, ఉపాధి హామీలో 20 రోజుల పాటు పనిచేసిన కుటుంబాలకు, కుటుంబంలో ఒక్క మహిళకు ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది. ఇక రైతులకు యాసంగి సీజన్కి సంబంధించి ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూమి ఉంటే వారికి ఎకరానికి 6,000 రూపాయలు అయితే అందిస్తుంది. అలాగే ఒక్కో నియోజకవర్గానికి 3,500 మందికి సొంత స్థలం కలిగిన వారికి 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది. ఇక కొత్తగా పెళ్ళైన వారికి, అలాగే రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం దరఖాస్తులు చేసుకున్న వారందరికీ కూడా ఈ మార్పులు చేర్పులు చేసుకోవడానికి కూడా అవకాశం కల్పిస్తూ కూడా తెలంగాణ ప్రభుత్వం అయితే ఆదేశాలన్నిటివి జారీ చేస్తుందన్నమాట. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలంతా కూడా ఈ విషయాలను గమనించి మీరు ఎవరైతే ఇంకా మీకు లబ్ధిదారుల లిస్టులో మీ పేర్లు అనేటివి లేవో వారంతా కూడా ఏంటంటే మీకు ఈ యొక్క పథకం ద్వారా మీరు తప్పకుండా దరఖాస్తు చేసుకోవడానికి మీరు సిద్ధంగా ఉండండి. మిస్ అయిన వాళ్ళు ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోండి. 24వ తారీఖు వరకే మాత్రమే సమయం ఉంది. తర్వాత 26 నుంచి మీకు యొక్క పథకాల ద్వారా లబ్ధి జరుగుతుంది. ఇది అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి.